హలో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చెప్తాను. అదేంటంటే ఈ మధ్య వాట్సాప్లో మనం మామూలుగా ప్రొఫైల్ పిక్ డీపీ పెడుతుంటాం కదా, అది ఇప్పుడు సేఫ్ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే ఒక యాప్ వచ్చిందండి వాట్సాప్లో. యాప్ ఏంటంటే ఫ్రెండ్స్ సెర్చ్ టూల్. ఇది ఆండ్రాయిడ్లో మామూలుగా మొబైల్స్లో మనం ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ యాప్ ఏంటంటే మామూలుగా ఇది ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవ్వడం ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎంటర్ శాంపుల్ నెంబర్ అని ఒకటి అడుగుతుందండి. అంటే మనం ఏదైనా నెంబర్ ఎంటర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఎంటర్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, ర్యాండమ్ అని ఉంటుంది అనమాట. సో మీకు ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఫ్రీ జెమ్స్ అని ఉంటుంది అనమాట. ఈ ఫ్రీ జెమ్స్ వల్ల ఏమవుతుందంటే 300 కాంటాక్ట్స్ మనం చేసుకోవచ్చు అనమాట. 300 కాంటాక్ట్స్ ఉంటాయి అనమాట. 300లో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ ఒక నెంబర్ ఎంటర్ చేయాలి. నెంబర్ ఎంటర్ చేసినట్టే ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, ర్యాండమ్ అని ఉంటుంది. సో ఇక్కడ మనం సపోజ్ 100 తీసుకున్నాం అనుకోండి, ఆ నెంబర్కి ఇక్కడ ఇంక్రిమెంట్ అని చెప్పి క్రియేట్ కాంటాక్ట్ చేస్తే ఆ నెంబర్ మీద ఉన్న మ్యాక్సిమం కాంటాక్ట్స్ మన వాట్సాప్లో కనిపిస్తాయి అన్నమాట. అలా కనిపించినప్పుడు ఏమవుతుందంటే ఇలా ఉంటుంది అనమాట. క్రియేట్ ర్యాండమ్ కాంటాక్ట్స్ అంటే ప్లీజ్ వెయిట్ అని వస్తుంది. క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన వెంటనే ఇలా వస్తున్నాయి అనమాట. అన్నోన్ కాంటాక్ట్స్ అని ఇట్లా వస్తాయి అనమాట. మీరు ఏ నెంబర్ అయితే అక్కడ ఎంట్రీ చేశారో ఆ నెంబర్కి సంబంధించిన రిజల్ట్స్ అన్నీ ఇలా వస్తాయి అన్నమాట. ఇలా వస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనకు ప్రొఫైల్ పిక్స్ మామూలుగా మన ఫ్యామిలీలో మెంబర్స్లో లేడీస్ వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుందని నా ఉద్దేశం. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ అన్నోన్గా ఎవరో ఒకరు ఏదో ర్యాండమ్ నెంబర్ సెలెక్ట్ చేశారు అనుకోండి, ఆ నెంబర్ సపోజ్ మన వాళ్ళ దగ్గరికి ఎవరికన్నా వచ్చిందనుకోండి, ఇక్కడ నేమ్ కనిపించదు. సో నేమ్ అయితే కనిపించదు, కానీ ప్రొఫైల్ పిక్ పెట్టడం వల్ల ఏంటంటే ఆ ప్రొఫైల్ పిక్ని వాళ్ళు ఎవరో ఈ యాప్ యూజ్ చేసి ఆ ప్రొఫైల్ పిక్ని వాళ్ళు వేరే రకంగా యూజ్ చేసి వేరే రకంగా యూజ్ చేసే ప్రాబ్లం ఉంది. అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన నెంబర్ కూడా కనిపిస్తుంది అనమాట. ఆ నెంబర్ సపోజ్ ఈ ప్రొఫైల్ పిక్ చూసి ఒకవేళ అక్కడ అమ్మాయి ప్రొఫైల్ పిక్ ఉంటే అమ్మాయి నెంబర్ అనుకొని వాళ్ళు మళ్ళీ డిస్టర్బ్ చేయడం అలాంటివి చేసే అవకాశం ఉంది. సో మ్యాక్సిమం ఇక్కడ ఈ ప్రొఫైల్ అమ్మాయిలు అయితే ఈ ప్రొఫైల్ పిక్ పెట్టడం అయితే మంచిది కాదని నా ఉద్దేశం. ఇంకోటి ఇలా ఏంటంటే ఎవరన్నా మామూలుగా చిల్లర అబ్బాయిలు ఉంటారు కదా, మామూలుగా వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా చూసి అమ్మాయి ఫోటో ఉంది, ఈ నెంబర్ చూసి మామూలుగా ఏడిపించే అవకాశం ఉంది. సో ఇలా యాప్ మిస్యూజ్ అవుతుంది అన్నమాట. సో అమ్మాయిలు మ్యాక్సిమం ఇలా ప్రొఫైల్ పెట్టకుండా ఉండడం బెస్ట్ అని నా ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే ఇది ఇలా చాలా వస్తాయన్నమాట డైలీ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మామూలుగా 300 జెమ్స్ వరకు అలా ఉంటుంది. తర్వాత ఏం కావాలంటే బై చేయాలని అడుగుతుంది. 300 అయినా చాలా ఎక్కువ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం 300 పెట్టి ఏదో నెంబర్ సపోజ్ ఎంటర్ చేసిన వెంటనే నెంబర్ తగిన కాంటాక్ట్స్ అన్నీ వస్తాయి. సపోజ్ ఆ కాంటాక్ట్స్లో మన తెలిసిన వాళ్ళ నెంబర్లు ఏమైనా ఉంటే వాళ్ళకు ఆ నెంబర్ని ఇది అమ్మాయిల నెంబర్ అని చెప్పి ప్రొఫైల్ పిక్ చేసి గుర్తుపట్టి ఏడిపించే అవకాశం ఉంది. సో ప్రొఫైల్ పిక్ లేనప్పుడు ఒకవేళ ప్రొఫైల్ పిక్ పెట్టకపోతే ఏమవుతుందంటే అది ఎవరిదో తెలియదు, అమ్మాయిదో తెలియదు, కాబట్టి మనకు ప్రాబ్లం అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఒకవేళ ప్రొఫైల్ పిక్ పెడితే ఏమవుతుందంటే అది సపోజ్ అమ్మాయి నెంబర్ అనుకొని వాళ్ళు ఫోన్ చేసి ఏడిపించే అవకాశం ఉంది. సో ప్రొఫైల్ పిక్ పెట్టకపోవడం బెస్ట్ అని నా ఉద్దేశం. ఇది అండి ఈ యాప్. ఇలా కొన్ని యాప్స్ ఉన్నాయి. కొన్ని యాప్స్ నుంచి కొంచెం మనల్ని మనం కాపాడుకోవాలంటే ఇదే మనకు బెస్ట్ ఆపర్చునిటీ. సో అమ్మాయిలు మ్యాక్సిమం ప్రొఫైల్ పిక్ పెట్టకుండా ఉండడం బెస్ట్. సో ఫ్రెండ్స్, ఈ మెసేజ్ని ఈ యాప్ గురించి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.